ఆయన. సో ఆయనను అడగండి, డైవర్షన్ చేయడానికి నువ్వు మాట్లాడినావా అని ఆయనను అడగండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అసలు నిన్న మాట్లాడిన వేదికలో అసలు సందర్భం లేకుండా మాట్లాడిన వాక్యాలు అసలు దేవుళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఓన్లీ ఎంఐఎం వాళ్ళ మెప్పు పొందడానికి, లేకపోతే వాళ్ళు మేము మీ అందరూ హిందువులో మీ మనుషులని వాళ్ళకు ఏమంటారు సర్టిఫికేట్ ఇవ్వడానికి సిగ్గుండాలి కొంచెం అన్న. ఆయన హిందూ అయి ఉండి సొంత దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడేది చూడండి, అది ఆయన సిగ్గుపడాల్సిన విషయం. ఏదైతే సీఎం కాక ముందుకు అన్ని దేవుళ్ళని మొక్కిండు కదా, సీఎం అయినాక కూడా మొక్కు తీసుకున్నాడు, మరి హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు? నేను ఎంఐఎంఏలో గెలిపించుంటే దర్గా దగ్గర పోవాల్సింది, హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు? ఆయన మాట్లాడింది చాలా తప్పు అని చెప్పడానికి ఆయన మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇంకోటి కాదు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పేదాకా ఏ గుళ్ళ దగ్గర మేము తిరగని. అదే అంటున్నాను, ఆయన ఎప్పుడైతే జూబ్లీస్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే టోపీ తీసి పెట్టుకున్నాడో ఆ టోపీ భూతమ్మ నెత్తి మీదకి ఎక్కినట్టున్నది. ఆ టోపీ అంతా అని ఫీల్ అయిపోయి ఆయన కూడా మారిపోయినట్టున్నాడు. రాష్ట్రానికి కూడా ఉన్న హిందువులు కూడా ఆయన కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా మత మార్పిడి దగ్గరనే చేసేటట్టున్నాడు. ఆయన ఏమైనా చేసుకోవాలి, కానీ హిందువుల జోలికి వస్తే మాత్రము తాట తీస్తామని చెప్పేసి